బద్వేల్ రాజకీయం ఇప్పుడు కడప జిల్లాలోనే హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ప్రత్యర్థి పార్టీల మధ్య యుద్ధం కంటే సొంత పార్టీ నేతల మధ్య సాగుతున్న కురుక్షేత్రం క్యాడర్ను బెంబేలెత్తిస్తోంది. గెలుపు గుర్రం ఎక్కాల్సిన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకే గూడిలో రెండు వర్గాలన్నట్లుగా తయారైంది. అసలు బద్వేల్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. బద్వేల్ కడప జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జ్ పదవి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. కొనిరెడ్డి రితీష్ రెడ్డి ఒకవైపు, మంచూరి సూర్యనారాయణ రెడ్డి మరోవైపు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇన్ఛార్జ్ నేనంటే కాదు నాకే వస్తుంది అని ఇరు వర్గాలు రోడ్డెక్కడంతో సామాన్య కార్యకర్త ఎవడి వెనుక వెళ్లాలో తెలియక అయోమయంలో మునిగిపోతున్నారు. గడప గడపకు వెళ్లాల్సిన నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ అదే సీన్. వారికి ముసలం తక్కువేమీ లేదు. అక్కడ కూడా గ్రూపు రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. అభివృద్ధి మంత్రం పక్కకు పెట్టి ఆధిపత్య పోరు కోసం నేతలు తలపడుతున్నారు. అటూ ఇటూ కాకుండా గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తున్న కొందరు నేతలు అయితే అటు టీడీపీని ఇటు వైసీపీని అయోమయానికి గురిచేస్తున్నారు. ఒకప్పుడది రాయలసీమ రాజకీయాల్లోనే తిరుగులేని గడ్డ. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి రాజకీయ చక్రం తిప్పిన అడ్డ. 2004 వరకు బద్వేల్ అంటే టీడీపీ, టీడీపీ అంటే వీరారెడ్డి అన్నట్లుగా సాగింది ఇక్కడి ప్రస్థానం. అయితే 2001లో వీరారెడ్డి ఆకస్మిక మరణం ఆ కుటుంబంలోనే కాదు, నియోజకవర్గ రాజకీయాల్లోనూ పెను మార్పులకు కారణమైంది. వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేసిన కొనిరెడ్డి విజయమ్మ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి తండ్రి పట్టుని నిలబెట్టారు. కానీ 2004 ఎన్నికల వేళ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అది 2004 రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రభంజనం సృష్టిస్తున్న సమయం. అప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న శివరామకృష్ణరావును కాదని ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న డీసీ గోవిందరెడ్డిని వైఎస్సార్ బరిలోకి దించారు. ఈ నిర్ణయంతో మనస్తాపం చెందిన శివరామకృష్ణరావు తన ప్రత్యర్థి విజయమ్మతో చేతులు కలిపినా ఫలితం లేకుండా పోయింది. బద్వేల్ కోటపై తొలిసారి గోవిందరెడ్డి రూపంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 2009లో నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన 20 ఏళ్లుగా బద్వేల్ రాజకీయాల్లో డీసీ గోవిందరెడ్డి కింగ్ మేకర్గా మారారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చక్రం తిప్పుతూ తన అభ్యర్థుల్ని గెలిపించుకుంటూ వస్తున్నారు. మరోవైపు విజయమ్మ ఎంతమంది అభ్యర్థుల్ని మార్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీకి విజయం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. 2024 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీ సృష్టించినా బద్వేల్లో మాత్రం పసుపు జెండా ఎగరలేదు. విజయమ్మ వారసుడిగా రితీష్ రెడ్డి పాదయాత్రలు చేసినా క్యాడర్లో భరోసా నింపలేకపోయారన్న విమర్శలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే తరుణంలో మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అధిష్టానం వద్ద మెప్పు పొంది డీసీసీబీ చైర్మన్ పదవి దక్కించుకోవడమే కాకుండా నియోజకవర్గంలో రితీష్ రెడ్డికి ప్రత్యామ్నాయ నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బద్వేల్ రాజకీయం ఒక విచిత్రమైన సంధికాలంలో ఉంది. ఒకప్పుడు ఇద్దరు బలమైన నేతల మధ్య సాగిన పోరు ఇప్పుడు సొంత పార్టీల లోపలే యుద్ధానికి దారితీసింది. తెలుగుదేశం పార్టీలో రితీష్ రెడ్డి వారసత్వ పోరు ఒకవైపు, మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఎదుగుదల మరోవైపు క్యాడర్ని నిలువునా చీల్చేస్తోంది. ఇన్ఛార్జ్ పదవి మాదంటే మాదని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటే అసలే 20 ఏళ్లుగా అధికారం కోసం ఆకలితో ఉన్న సామాన్య కార్యకర్త మాత్రం మన పతనం మనతోనే మొదలైంది అని ఆవేదన చెందుతున్నాడు. అధిష్టానం మెప్పు కోసం సాగుతున్న ఈ పోటీ చివరకు పార్టీని నిలువునా ముంచేలా ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక గడిచిన 20 ఏళ్లుగా బద్వేల్లో ఎదురు లేకుండా చక్రం తిప్పుతున్న వైసీపీలోనూ ఇప్పుడు ముసలం మొదలైంది. డీసీ గోవిందరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టేలా లోపల మరో వర్గం పావులు కదుపుతోంది. అక్కడ కూడా గ్రూపుల మధ్య సమన్వయం దెబ్బతినడం, నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం వైసీపీ క్యాడర్ని అయోమయంలో పడేస్తోంది.
అటూ ఇటూ కాకుండా గోడ మీద పిల్లుల్లా తచ్చాడుతున్న నేతల వల్ల ఏ పార్టీకి ఏ నాయకుడు అండగా ఉంటాడో తెలియని సందిగ్ధంలో ఓటర్లున్నారు. మొత్తానికి బద్వేల్లో ఇప్పుడు పార్టీల మధ్య పోరు కంటే సొంత నేతల మధ్యే కురుక్షేత్రం నడుస్తోంది. రెండు పార్టీలు 4 వర్గాల మధ్య సాగుతున్న ఈ పోరులో అంతిమంగా గెలిచేదెవరు? ఆధిపత్య పోరులో పార్టీ ప్రతిష్ట గంగలో కలుస్తుందా? లేక అధిష్టానాలు జోక్యం చేసుకుని ఈ తగులకు ఫుల్ స్టాప్ పెడతాయా అనేది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. బద్వేల్ కోటపై పట్టు సాధించే ఆ మొనగాడు ఎవరో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.